హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 40. అది మా నానమ్మ పెట్టింది. నాకు చిన్నప్పుడు నవ్వితే డింపుల్స్ పడేవంట. అందుకే డింపుల్ అని పెట్టారు. డింపుల్ సింగ్ అసలు పేరు అంటాడు. ఓ అవునా! అది సరే. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నారు కదా! నువ్వు మీ బాసు అక్కడ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? మేడం, ఎవరి గురించి మీరు అడిగేది? అర్థమవుతుందా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా. అసలే ఆడపిల్లనిస్తున్నాం. ఆ మాత్రం తెలుసుకోవాలి కదా! అసలే నా డార్లింగ్ లాంటి వాళ్ళు దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి. సరే సరే చెప్తాను ఆపండి. సార్‌కి అసలు లైన్ వేయటం పక్కన పెడితే అసలు చూడటానికి కూడా భయపడతారు అమ్మాయిల వైపు. ఇప్పటి వరకు సారు చూసిన మొదటి, చివరి అమ్మాయి ఊర్వి మేడం గారే అంటాడు. ఓహ్! అయితే మరి నీకు? అని అడుగుతుంది వర్ష పనిలో పనిగా. ఆమె ప్రశ్నకి ఒక్కసారిగా డింపుల్ ఆమెని చూసి నా గురించి ఎందుకు మేడం అంటాడు కావాలనే. అంటే ఆయువ్ గారు ఎలాంటి వాళ్ళతో సాహసం చేస్తున్నారో తెలుసుకోవద్దా? అసలే పిల్లనిస్తున్నాం కదా! అబ్బా మేడం గారు, మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. నాకు కూడా ఎవరూ లేరు. అతని సమాధానానికి కళ్ళల్లో చిన్న మెరుపు వచ్చి పోతుంది వర్షకి. అది డింపుల్ కంటపడినా కూడా చూడనట్టు ఉంటాడు డింపుల్. అసలు ఊర్వి మేడం కోసం డీటెయిల్స్ చూస్తున్నప్పుడే వర్ష ఫోటో చూసి డింపుల్ గుండె జారిపోయింది. కానీ స్వామి కార్యంలో స్వకార్యం పనులు అంత బాగోదు అని ఇక నిమ్ముకున్నాడు. వర్ష ఒక అనాథ. ఒక ఆర్ఫన్‌లో పెరిగింది. బాగా చదువుకొని స్కాలర్‌షిప్‌తో డాక్టర్ పూర్తి చేసింది. ఇప్పుడు ఒక డాక్టర్‌గా వర్క్ చేస్తూ తన సంపాదనలో ఒక 50% తను చదువుకున్న ఆర్ఫన్‌కి డొనేట్ చేస్తూ తనలాంటి పిల్లలకి చదువుకునే వాళ్ళకి సహాయపడుతుంది వర్ష. ఇంకా అదీ కాకుండా ఒక ముక్కు మొహం తెలియని ఆవిడ రోడ్డుపై పడి ఉంటే తనకి దగ్గరుండి ట్రీట్మెంట్ చేసి ఎవరూ లేని ఆడపిల్లలని ఈ సమాజం ఎలా చూస్తుందో స్వయం అనుభవం వలన ఊర్విని తన దగ్గరే పెట్టుకుని తనకి ప్రాణ స్నేహితురాలిగా మారిపోయింది వర్ష. ఊర్వి కోసం ఎంక్వైరీలో వర్ష గురించి తెలిసి ఆమె కల్మషం లేని మనసుకి ఎప్పుడో పడిపోయాడు మన డింపుల్. అంటే వర్షాని డింపుల్‌కి చెప్పేద్దాం. రాజ్‌ని ఆద్యకి సెట్ చేసేద్దాం. కళ్ళతోనే వర్షాన్ని ఆరాధిస్తూ గడుపుతున్నాడు డింపుల్. అప్పటి దగ్గర నుండి. కానీ ఈరోజు వర్ష ప్రశ్నలు చూస్తూ ఉంటే అతనికెక్కడో తేడా కొడుతూ ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. మేడం, మీరు వెళ్ళి పడుకోండి. నాకు వర్క్ ఉంది అని ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తాడు. మట్టి బుర్ర, మట్టి బుర్ర. అసలేమీ అర్థం కాదు అని గొణుకుతూ తన రూమ్‌లోకి వెళ్ళి పడుకుంది. ఆమె తన రూమ్‌లోకి వెళ్ళేదాకా అక్కడే ఉండి ఆమె తలుపు వేసుకోగానే ఆమె మాటల్లో ఏదో విషయం అర్థమయ్యి అర్థం కాక ఉంటే చిన్నగా నవ్వుకుంటూ తన వర్క్‌లో పడిపోతాడు డింపుల్. గుడ్ మార్నింగ్ పప్పా. గుడ్ మార్నింగ్ రా తల్లి. పొద్దుటే ఎటు వెళ్తున్నావు? నిన్నేగా వచ్చింది. రెస్ట్ తీసుకోకపోయావా? లేదు పప్పా, నాకు చిన్న పని ఉంది. లల్లీకి చెప్పు. బయటే తింటాను ఫ్రెండ్స్‌తో పాటు అని కారు తీసుకుని వెళ్తుంది ఆద్య. ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇక్కడే డ్రైవ్ చేస్తూ చుట్టూ ఉన్న ప్లేసెస్‌ని చూసుకుంటూ డ్రైవ్ చేస్తుంది ఆద్య. అటు ఇటు చూస్తూ డ్రైవ్ చేయటంతో రెడ్ సిగ్నల్‌ని చూసుకోకుండా ముందు ఉన్న కార్‌ని గుద్దేసింది. ఓహ్ షిట్! అని వెంటనే కారు దిగి సారీ సారీ మై మిస్టేక్ సారీ అని ఆగకుండా చెప్తూనే ఉంది సారీలు. ఆ కారు డ్రైవర్‌తో లేదు మేడం, చూడండి కారు లైట్ మొత్తం పోయింది. మా సార్ అస్సలు ఊరుకోరు. అయ్యో! నేను పే చేస్తాను. మీరు గొడవ చేయకండి అని అంటుంది. సరే మా సార్‌ని అడుగుతాను అని విండో నుండి విషయం చెప్తాడు డ్రైవర్. ఓకే సార్. మేడం, మీరు ఏమైనా ఉంటే ఈ అడ్రస్‌కొచ్చి మనీ ఇవ్వండి. లేదు అంటే సార్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తా అంటున్నారు. ఓకే, నేను చూసుకుంటాను అని కారు తీసుకొని తన కారు వైపు వెళ్తుంది. ఆ డ్రైవర్ కూడా కారు స్టార్ట్ చేస్తూ ఉంటే అది స్టార్ట్ అవ్వకపోవడంతో ఇంజిన్ ప్రాబ్లమ్‌లా ఉంది సార్ అని అంటాడు. సరే సరే, నాకు మీటింగ్‌కి టైం అవుతుంది. వేరే కారు అరేంజ్ చెయ్యి ఫాస్ట్‌గా అంటాడు. అతను ఓకే సార్ అని కారు దిగి ఆమె కారు వైపు వెళ్తున్న ఆద్యని మేడం మేడం, మిమ్మల్నే. మీరు చేసిన దానికి కార్ స్టార్ట్ అవ్వట్లేదు. మా బాస్‌కి అర్జెంట్‌గా మీటింగ్ ఉందంట. మీరే డ్రాప్ చేయాలి. ఇందాక మీరిచ్చిన అడ్రస్‌కి అని అంటాడు. కర్మ కర్మ, పొద్దుటే ఆ అరవింద్ గాడు వచ్చి భయపెట్టి మరీ నన్ను నిద్రలేపాడు. పొద్దుటే వాడి మొహమే చూశాను. ఛ! సరే తప్పుతుందా?
మీ సార్‌ని వచ్చి కూర్చోమనండి" అని వెళ్ళి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంది. ఆ డ్రైవర్ చెప్పింది విని తన థింగ్స్ అన్నీ తీసుకొని ఎదురుగా ఉన్న కారులో ఎక్కుతాడు. చుట్టూ గమనించకుండా ఫోన్ మాట్లాడుతూ చిరాగ్గా ఉన్న ఆద్యకి విండో నుండి పక్కకి చూస్తూ కారులో మనిషి కూర్చున్నాడు అని అనిపించాక కారు స్టార్ట్ చేస్తుంది. వెనక సీట్లో కూర్చున్న అతను ఫోన్ మాట్లాడడం అయిపోగానే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ప్రపంచాన్ని మరిచి. ఇంతకీ కారులో కూర్చుంది ఎవరో కాదు, రాజే. కానీ కారులో ఉన్న ఏసీ వల్ల అతని ముక్కు పుటాలకు తాకే పర్ఫ్యూమ్ స్మెల్ ఎక్కడో తెలిసిన స్మెల్‌లా అనిపించి ఒక్కసారిగా తల పైకెత్తి చూశాడు డ్రైవింగ్ సీట్ వైపు. ఆద్య కూడా అప్పుడే ఫ్రంట్ మిర్రర్ నుండి చూస్తుంది. ఒక్కసారిగా బ్రేక్‌పై కాలేసి కార్‌ని ఆపుతూ "నువ్వా? ఆ! ఆద్య నువ్వా?" అని యువరాజ్ ఇద్దరూ ఒకేసారి అనుకుంటారు. సడన్ బ్రేక్ సడన్ బ్రేక్ వేయటం వలన ముందుకు తూలి ఫ్రంట్ సీట్‌లో అతని ముక్కుకి గుద్దుకుంటుంది. అబ్బా! గట్టిగా నడవడం సరిగ్గా రాదు. ఇక కారు తీసుకొని బయలుదేరావా? అంటాడు రాజు. ఆ కారులో నువ్వున్నావని తెలిస్తే ఇంకో కొంచెం బలంగా యాక్సిడెంట్ చేసేదాన్ని. దెబ్బకి చచ్చి ఊరుకునేవాడివి. కార్‌ని నువ్వు గుద్దావని కార్‌ని ఎక్కక ముందే తెలిస్తే కంప్లెయింట్ ఇస్తే ఈ పాటికి నువ్వు పోలీస్ స్టేషన్‌లో ఉండేదానివి. హా! మరే నువ్వు కంప్లెయింట్ ఇస్తే నేను వెళ్లి స్టేషన్‌లో కూర్చుంటా మరి. నువ్వు నిన్నటి నుండి నా వెంటపడి నన్ను టార్చర్ చేస్తున్నావని తిరిగి నీపైనే కంప్లెయింట్ ఇస్తా. అమ్మా! నువ్వు మామూలు ఆడదానివి కాదు. నిన్న కూడా ఇలానే చేశావు. నువ్వే వచ్చి నాకు డాష్ ఇచ్చి మళ్ళీ నువ్వే నన్ను అనేసి మాటలు అన్నావు. ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టనే. నా డ్రైవర్ కూడా ఉన్నాడు. సాక్ష్యం చెప్పిస్తా. నీ పని అవుటని ఫోన్ తీసుకుంటాడు చేతిలోకి రాజు. సారీ అండి. చాలా చిన్న ఎపిసోడ్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.